బాధ్యతని నాగబాబు గారు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు, చేస్తున్నారు. అధికారికంగా త్వరలో దాని కార్యాచరణ గురించి. ఏంటి జనసేన ఆవిర్భావ దినోత్సవంలో అంతంత మాట్లాడేశారు? అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అక్కడ ఎవరిని పేరెత్తలేదు. ఫస్ట్ పాయింట్, చాలా రకాలైన ఇది ఆయనకే చెందుతుంది అంటూ మొదటగా వైసీపీకి సంబంధించిన కొందరు మొదలుపెట్టారు, ఆయనే అని. బట్ నేనేం చెప్తానంటే, ఆ రోజు చెప్పాను వివరణ మీడియా పరంగా, మరోసారి గుర్తు చేస్తున్నాను. అక్కడ ప్రజలకు అంకితం చేసిన ఆ విజయాన్ని ఎవరైనా సరే, ఇప్పుడు మేమైనా గెలిచిన విషయాన్ని ఒకటి మా కార్యకర్తలకు లేకపోతే ఓటర్లకు ధన్యవాదాలు చెప్పాం తప్ప ఇది మా విజయం, మా గొప్పతనం అని ఏ రోజు చెప్పలేదు. బికాజ్ అది తప్పు కూడా. ప్రజలు ఆశీర్వదించి ఇచ్చిన విజయాన్ని ప్రజలకే అంకితం ఇవ్వాలి. కష్టపడిన కార్యకర్తకి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాకు ఆ విజయాన్ని అంకితం చేస్తాం. సో ఆ దిశగా మాట్లాడితే అక్కడ నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సమర్థించుకునేటివే. ప్రజలకు ఇచ్చిన విజయాన్ని మనం సమర్థించాల్సిన విషయం. అలాగే కార్యకర్తలుగా మాకిచ్చిన ఆ యొక్క గుర్తింపు, ఆయన ఒక నెల రోజుల పాటు అక్కడే కూర్చుండిపోయారు. అంటే ప్రజల్లో జనసేన ఓటర్లే ఉన్నారనా? అలా అని కాదు. అంటే అక్కడ పిఠాపురంలో 70% ఆఫ్ ఆయన అభ్యర్థిత్వాన్ని అక్కడ ఖరారు చేయగానే 70% ఆఫ్ ఓటర్స్ యునానిమస్గా అక్కడ కళ్యాణ్ గారికి గెలిచిపోతున్నారనే మాట తీసేసుకున్నాం. సో ఆ కోణంలో ఆ గెలుపుని ప్రజలకు అంకితం చేశాం. కార్యకర్తలుగా మాకు మా ప్లీనరీ కాబట్టి జోష్ నింపడం కోసం ఈ విజయంలో కార్యకర్తల పాత్ర మరువలేనిది అనే కోణాన్ని అనుకున్నాం. కానీ అందరూ సమిష్టిగా చేశారు, మంచి సక్సెస్ వచ్చిందని చెప్తే అది కాదు. మీరు ఆ విషయాన్ని ఎక్కడ మా అధినేత ఎండార్స్ చేశారు. ఈ విజయాన్ని వర్మ గారు చేతుల్లో పెడుతున్నానన్నారు ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత కూడా అదే చెప్తున్నారు. అది గ్యాప్ రాలేదు. ఆయన మామూలుగా ఒక ఫ్లోలో ఆనందం కోసం చెప్పిన మాటను తప్పుగా క్రోడీకరించి, ఇప్పుడు దాని తర్వాత కూడా ఎంత సుహృద్భావ వాతావరణంలో కలిసి ఉంటున్నాం మేము. సో ప్రాపగండా అది.